ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క మహా కృపను బట్టి యెషయా గ్రంథం 58వ అధ్యాయములో 11వ వచనం మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలము అనగా కరువు కాలము, ఇబ్బంది కాలము, అవస్థల కాలం. ఈ కాలములో దేవుడు మనకు ఆయన క్షేమమునిచ్చే దేవుడని, క్షామములో క్షేమమునిచ్చే దేవుడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుచూ ఉన్నారో వారు ప్రియులారా, మరి 33వ దావీదు కీర్తనలో ఒక చక్కని మాట ఉన్నది. కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే 34వ దావీదు కీర్తనలో కూడా మనం చూసినట్లయితే సింహపు పిల్లలు లేమి గలవై ఉంటాయేమో కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీయూ కొదువ ఉండదు. కనుక నాకేమి కొదువ నాదుడుండా, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. ఆయన కాపరిగా ఉన్నప్పుడు మరి మనలను పచ్చిక గల చోట, సమృద్ధి కలిగిన చోట ఆయన నివసింపజేసే దేవుడని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆదికాండము నుండి మనం చూసినట్లయితే అనేక సందర్భాలలో భక్తుల జీవితాలలో కూడా అబ్రహాము దినములలో కరువు వచ్చును, అలాగే ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది, యాకోబు కాలంలో కూడా కనాను దేశములో కరువు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కరువు కాలంలో దేవుడు వారిని పోషించాడు. ఇస్సాకు కరువు కాలంలో విత్తనం వేసి 100 పంట పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యాకోబు కాలంలో కరువు వచ్చినప్పుడు దేవుడు వారిని మరి ముందుగానే యోసేపును ఐగుప్తుకు పంపించి, ఐగుప్తులో ఆహారం ఉన్నది కాబట్టి కనానులో కరువు ఉన్నది. కనానులో ఉన్నటువంటి యాకోబు కుటుంబీకులను దేవుడు పోషించడానికి ముందుగానే యోసేపు ద్వారా ధాన్యాన్ని అమ్మకం చేసినట్లుగాను, అలాగే ఆ ధాన్యమును కనానుకు పంపించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఎట్టివారినైనా ఏ స్థలమునందైనా సరే ఆయన తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆహారం ఇచ్చువాడు. ఆయన గుప్పిలి విప్పి ప్రియులారా ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేవాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గొప్ప ప్రవక్తలు అనబడినటువంటి వారి జీవితాల్లో ఏలియా గారి కాలంలో కూడా కరువు వచ్చింది. దేవుడు అన్నాడు, ఏలియా, ఇదిగో నీవు ఆ యొక్క కాకోలముల చేత నీకు ఆహారం పంపిస్తాను అని దేవుడు సెలవిచ్చారు. కనుక మరి కిన్నెతరతు వాగు దగ్గర, కెరీతు వాగు దగ్గర ఏలియా గారు ఆయన ఉన్నప్పుడు దేవుడు ఏలియాకు కాకోలముల చేత రొట్టె మాంసము పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత సారెపతను గ్రామములో విధవరాలకు ఆజ్ఞాపించి ఆ విధవరాలి ద్వారా దేవుడు ఏలియాను పోషించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, అలాగే ఎలీషా కాలంలో కరువు వచ్చినప్పుడు ఎలీషా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. కాబట్టి తన జనాంగములు, ప్రియులారా, ఇశ్రాయేలు జనాంగమును చూసినట్లయితే అరణ్యములో సదుపాయము లేని కాలములో ఆయన అరణ్యములో గొప్ప సదుపాయాలు చేశారు. నిజంగా వారికి ఏమీ తక్కువ కాలేదు అని దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువు ఆయన కొండ మీద బోధ చేసినప్పుడు 3 దినములు మరి ప్రజలకు ఆయన బోధించినప్పుడు వారికి తినడానికి ఏమీ లేనప్పుడు ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసి ఆహారమును పంచగా అవి తినగా ఇంకా 12 గంపలు అయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్న 5,000 మంది ఆహారమును భుజించిన వారని కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, లోకమంతకు పోషకుడు ఆయనే. కాబట్టి నీ భారము యెహోవా మీద మోపుము. కాబట్టి ప్రియులారా, భారమెల్లా ప్రభు పైన వేసుకొను, ఆధారము ఆయనే, సౌఖ్యము ఆయనే. ఆపదలో ప్రార్థించండి, అది తీరును. అప్పుడు ఆయనను
మీరు స్తుతించండి అని. అలాగే ప్రియులారా, ఇబ్బందిలో ప్రార్థన చేయండి, అది తీరును, ఎంతో సంతుష్టి నొందండి. కనుక ఈ మాటలు మనము జ్ఞాపకం తెచ్చుకొని ప్రియులారా, మన యొక్క ఇబ్బందులలో క్షామకాలములో క్షేమమునిచ్చి మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. నీ కన్నీటిని పన్నీరుగా మార్చే దేవుడు, ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడై ఉన్నాడు. కనుక ఈ వాక్యము వినుచున్నటువంటి ప్రియులారా, మన జీవితాలలో దేవుడు సమస్త సమృద్ధిని అనుగ్రహించేవాడు. గొర్రెలకు నేను సమృద్ధి జీవమును ఇవ్వడానికి వచ్చానని దేవుడు సెలవిచ్చిన వారై ఉన్నారు. కనుక మనము సమృద్ధి అనుభవించటానికి, మనను సమృద్ధిలోనికి నడిపించటానికే ప్రభు ఈ లోకములో మన కొరకు దారిద్ర్యమును అనుభవించారు, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి. కనుక ప్రియులారా, కరువైనను ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరు? కాబట్టి ప్రియులారా, క్షామములో క్షేమమునిచ్చేటటువంటి దేవుడు. ఇదిగో మనము ప్రభు తట్టు చూస్తే ప్రభువే మన సమస్తమును, ఆయన మన కార్యములను జరిగించువారై ఉన్నారు. దేవుడు మనల్ని దీవించును గాక. ఈ మాటలు మీకు ఎంతగానో ఆదరణ కలిగిస్తాయని ప్రభు మరి సమక్షములో మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు, దివ్య దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.